హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తీస్ కిచెన్. ఈరోజు నేను మీకైతే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను. అండ్ ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని ఒక 1 కప్ సూజీ రవ్వ తీసుకోవాలి. దానిలోని 3/4 కప్ ఆఫ్ పెరుగుని వేసుకోండి. ఈ రెండు వేసేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనం మిక్స్ చేసిన బ్యాటర్ అంతా కూడా దానికి బాగా అయితే పడుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని కొంచెం దోశ బ్యాటర్కి అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండిని అలా అయితే పట్టించేసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో తాలింపు గింజలు అండ్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసి మరీ గోల్డెన్గా రాకుండా ఇంకొంచెం ముందే అయితే లైట్ గోల్డిష్గా వచ్చినప్పుడు తీసేసి ఇలా వేయించిందంతా కూడా తీసుకెళ్ళి ఆ బౌల్లో మనం ఏదైతే బ్యాటర్ పెట్టేసుకున్నామో దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టేసుకోండి. అండ్ దాంట్లోనే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడంత ఉప్పు, చిటికెడు వంట సోడా ఇవన్నీ కూడా వేసుకొని ఇవి వచ్చేసరికి వాటర్ అనమాట. నేను మిక్సీ జార్లో ఉన్న బ్యాటర్దే వాటర్ ఇలా మొత్తం కూడా కలిపేసి దాంట్లోనే వేస్తున్నాను, అందుకని ఆ కలర్లో ఉన్నాయి. సో వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరీ లూజ్గా లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వరకు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని కనుక వేసుకుంటే ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ 2 సైడ్స్న కూడా మంచిగా కాల్చుకొని తింటే ఎటువంటి చట్నీతో కానీ ఏమీ మంచిగా అవసరం లేదు, ఇలాగే తినేసేయచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేసేయండి అండ్ లైక్ కూడా చేయండి.